ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనం. ఐజయా 52:12. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను. For the Lord will go before you, and the God of Israel will be your reward. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని మనం చూస్తున్నాం. ఇది దేవుని కృప. ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఏమనండి? యెహోవా మీ ముందర నడుచును. యెహోవా ఉన్నవాడు అనువాడు, భూమి ఆకాశములను ఒక్క మాట చేత సృజించినవాడు. పిల్లరా, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములన్నింటికీ పేర్లు పెట్టినటువంటి వాడు, నిన్ను నన్ను ప్రేమించి తన స్వహస్తాలతో నిర్మించినటువంటి వాడు, ఇలాంటి గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు చేసినటువంటి వాడు అంటున్నటువంటి మాట మీ ముందర నడుచును. పిల్లరా, దేవుడు మన ముందు నడిస్తే ఇంకా దానికంటే గొప్ప భాగ్యం ఏముందండి? అయితే ఈ గ్రహింపు మనకి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ఆయనతో మనం సహవాసం చేస్తామో, ఎప్పుడైతే ఆయన వాక్యం ధ్యానిస్తామో పిల్లరా, దేవుడు మనతో మాట్లాడతాడు. మన యొక్క పాపమును ఆయన చూపెడతారు. ఎప్పుడైతే ఒప్పుకొని పశ్చాత్తాపడతామో ఆయనతో సహవాసం ఏర్పడుతుంది. తద్వారా ప్రభువా నీవు నా ముందు నడుస్తున్నావు, నా వెనకటి భాగము నీవు ఉన్నావు, కాబట్టి నా భవిష్యత్తు, నా యొక్క పాతగత జీవితం నీకు తెలుసు అని ప్రియులరా మన చింత భారం ఆయన మీద వేద్దాం. దేవుడు మనకి సంతోషాన్ని సమాధానం ఇస్తారు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ సత్యాన్ని నువ్వు గుర్తించినట్లయితే నీ జీవితంలో ఈ గొప్ప సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. అవును, ఈ లోకంలో శ్రమలు, కష్టములు, దుఃఖములు వస్తాయి, వ్యాధులు వస్తాయి. వాటిలో దేవుడు నాతో ఉన్నాడు అని గ్రహింపు ఉంటే వాటిలోనే మనకి సంతోషం, ఆనందం ఉంటుంది, జయం ఉంటుంది. భయపడము. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఎంత మంచి దేవుడు ప్రభువా, మీరు మా ముందు నడుస్తానంటున్నారు. అవును, ఎన్నోసార్లు గ్రహింపు లేక, మీరు మా ముందు ఉన్నారని గ్రహింపు లేక, మా వెనుకటి భాగం ఉన్నారని గ్రహింపు లేక, మీ వాగ్దానములు పట్టుకోక ప్రభువా, క్లెయిమ్ చేయక నష్టపోతున్నాం, చింత దుఃఖంలో ఉంటున్నాం, బాధలో ఉంటున్నాం, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నాం. వీటన్నిటికీ జయం చూడాలంటే ప్రభువా మీరు మా ముందున్నారు, మీరు మా వెనుకున్నారు అని గ్రహింపు కలిగి మీ వైపు చూసినట్లయితే మాకు ఆదరణ, ఆరోగ్యము, క్షేమము, ఇలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కీడు అపాయాన్ని తప్పించిన ఆయన ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరచండి. ఎవరైనా అనారోగ్యం ఉంటే వారు ముట్టండి, బాగు చేయండి. మీ గాయపడిన హస్తం వేసిన ఆయన ఆత్మీయంగా, శారీరకంగా బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Isaiah 52:12, the Bible says, "For the Lord will go before you, the God of Israel will be your rear guard." This verse is a powerful promise of God's protection and guidance. It reminds us that when we walk in His ways, we are never alone. He goes ahead of us to prepare the way, and He stays behind us to guard and protect us. We are surrounded by His presence, both in what lies ahead and what we leave behind. So my friends, trust His word. Put your life in His hand. He will direct you.